భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 25/11/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్ష పంచమి మంగళవారం పంచమి సాయంత్రం 6:49 వరకు ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 9 గంటల వరకు వర్జ్యం రాత్రి 1:09 నుండి 2:49 వరకు వర్జ్యాలు దుర్ముహూర్తాలు ఉదయం 8:26 నుండి 9:10 వరకు రాత్రి 10:29 11:20 వరకు ఒక దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 5:20 అమృతగల మధ్యాహ్నం 2:14 నుండి 3:35 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం శుభ సమయం లేదు. ఈరోజు మంగళవారం కావడం అధిగండం ఉంది. ఉదయం 11:14 భవ ఉదయం 6:22 బాలువ సాయంత్రం 6:49. రేపే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి. రేపే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం. షష్ఠి ఉపవాసాలు సుబ్రహ్మణ్యేశ్వర తీర్థాలు ఇవన్నీ కూడా రేపే జరుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఆచరించే వాళ్ళు రేపే ఆచరించాలి. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి. అనుకోని ప్రదేశాలకు ప్రయాణాలు, ఆనందము, ధన వ్యయ సూచనలు. వృషభ రాశి వారి కుటుంబంతో వివాదాలు, ధన విషయంలో సమస్యలు ఉండే అవకాశాలు. మిథున రాశి వారికి శారీరక అధిక శ్రమ ఉండే అవకాశాలు, స్వల్ప అనారోగ్య సమస్యలు. కర్కాటక రాశి వారి శత్రువులపై జయము, అన్నింటా మీదే పై చేయి కార్యలాభాలు. సింహరాశి వారి వివాదాలకు దూరంగా ఉండండి. ధన విషయంలో జాగ్రత్తతో ఉంటే అన్ని విధాలుగా అనుకూలం. కన్యారాశి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పత్రాలు అవన్నీ కూడా తారుమారయ్యే అవకాశం ఉంది. తులారాశి వారి బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండాలి. అనుకోని ధనయోగం ఈరోజు సాయంత్రానికి వచ్చే అవకాశం. వృశ్చిక రాశి వారి కార్యానుకూలతలు, అనుకోని ధనలాభము, దూర ప్రాంత ప్రయాణ సూచనలు. ధనుసు రాశి వారి వివాహాది ప్రయత్న లాభాలు, కుటుంబానందం. మకర రాశి వారి విద్యా ఉద్యోగ విషయాల్లో ముందడుగు వేసే అవకాశం. కుంభరాశి వారి విందు వినోద దూర ప్రాంత బంధుమిత్రులతో ప్రయాణాలు ఆనందాన్ని ఇచ్చే అవకాశం. మీనరాశి వారి వివాహ ప్రయత్న లాభాలు, అన్ని రకాలుగా లాభం. ఖర్చులు ఉన్నాయి, శ్రమానంతర ఫలితాలే ఉండే అవకాశం మీనరాశి వారికి ఉంది.